ప్రియమైన ప్రజలారా, ఈ నెల 12వ తేదీన దేశవ్యాప్తంగా కేంద్ర కార్మిక సంఘాలు పిలుపునివ్వడం అనేది జరిగింది. సార్వత్రిక సమ్మె జయప్రదంగా నిర్వహించడానికి ఇప్పటికే వివిధ రూపాల్లో కార్యక్రమాలు ఏ జిల్లాకి ఆ జిల్లా తీసుకొని ముందుకు సాగుతూ ఉన్నారు. దీంట్లో కార్మిక సంఘాలతో పాటు రైతు సంఘాల సమన్వయ సమితి కూడా దీంట్లో ఉన్నది. ఇవాళ 12వ తారీఖు జరిగేటటువంటి సార్వత్రిక సమ్మె భారతదేశ చరిత్రలోనే చారిత్రాత్మకమైనటువంటి సమ్మెగా నిలబడబోతా ఉంది. ముఖ్యంగా ఈ సమ్మెలో ప్రధానమైనటువంటి ఉద్దేశం కార్మికుల యొక్క జీవితాన్ని చిన్నభిన్నం చేసి కార్మిక వ్యవస్థని, పారిశ్రామిక రంగాన్ని, ఆర్థిక రంగాన్ని తునాతునకలు చేసి స్వాతంత్రం రాకపోవడం నుంచి కార్మికులు పోరాడి సాధించుకున్నటువంటి చట్టాలన్నింటినీ కూడా రద్దు చేసి దాని స్థానంలో 4 లేబర్ కోడ్లని తీసుకొని రావడం అనేది జరిగింది. ఈ 4 లేబర్ కోడ్లు కార్మికుల పాలిట యమపాశం లాంటి అదానికి అంబానీకి ఊడిగి నేయటం కోసం ఏర్పాటు చేసినటువంటి ఈ 4 లేబర్ కోడ్లని తక్షణమే రద్దు చేయాలని 12వ తేదీ జరిగేటటువంటి సార్వత్రిక సమ్మెలో ఒక ప్రధానమైనటువంటి డిమాండ్గా ప్రజల ముందుకి రాబోతుంది. అలాగే మొత్తం ప్రభుత్వ రంగం ప్రైవేటు వ్యక్తులకి దారాదత్తం చేసేటటువంటి విధానాలకి నిరసనగా ముఖ్యంగా అదానికి, అంబానీ ఇలాంటి పెట్టుబడిదారులు, ముఖ్యంగా గుజరాత్ పెట్టుబడిదారులకి అప్పనంగా అప్పచెప్పేటటువంటి విధానానికి నిరసనగా ప్రభుత్వ రంగాన్ని ప్రభుత్వ రంగంలోనే ఉంచాలని, ప్రభుత్వ రంగాన్ని ప్రైవేటీకరించడానికి వీల్లేదని ఈ యొక్క 12వ తేదీ జరిగేటటువంటి సార్వత్రిక సమ్మె దీనికి తెలియజేస్తూ ఉన్నది. అలాగే కనీస వేతనం ఇష్టం వచ్చినట్టుగా వేతనాలు ఇస్తూ ఉన్నారు. కనీస వేతనం 26,000 ఇవ్వాలని అనేక సందర్భాల్లో డిమాండ్ చేసిన ఈ ప్రభుత్వం కార్మికుల ముసురు పోసుకుంటూ ఉన్న తప్ప మరొక రూపంలో లేదనేది స్పష్టంగా కనిపిస్తూ ఉంది. కాబట్టి ఈ నెల 12వ తేదీ జరిగేటటువంటి సార్వత్రిక సమ్మెలో కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలనేది కూడా ఒక ప్రధానమైన డిమాండ్గా మన ముందుకు రాబోతూ ఉంది. అలాగే అంగన్వాడీ, ఆశా, స్కీమ్ వర్కర్లు, భవన నిర్మాణం, ఆటో కార్మికులు వీళ్ళందరికీ కావాల్సినటువంటి సంక్షేమం, పిఎఫ్, ఈఎస్ఐ ఇవన్నీ ఇవ్వడంతో పాటు ఇన్సూరెన్స్తో సహా ఇచ్చి వాళ్ళందరికీ కూడా ప్రత్యేకంగా పరిశ్రమగా గుర్తించి వాళ్ళకి సహకార రంగాన్ని అభివృద్ధి చేయాలనేది కూడా దీంట్లో ప్రధానమైనటువంటి మరొక డిమాండ్. అలాగే మరొక ముఖ్యమైన విషయం, విద్యుత్తు విత్తనాలకు సంబంధించి ఒక కొత్త చట్టాన్ని తీసుకొని తెచ్చారు. ఆ చట్టం వల్ల మొత్తం విద్యుత్ రంగం ప్రైవేటీకరించబడి కరెంటు మీద స్విచ్ చేయాలంటే భయం పుట్టేటటువంటి పరిస్థితులు ఏర్పడుతూ ఉన్నాయి. దాంతోపాటు విత్తన చట్టం ద్వారా విత్తనాలు సరసరమైన రేట్లకు రాకపోగా మూలిగే లెక్కపోయే తాటికాయ పడ్డ చందంగా రైతుకి మరింత భారంగా మారినటువంటి స్థితిలో విత్తన చట్టాన్ని, అలాగే విద్యుత్ రంగ చట్టాన్ని పూర్తిగా రద్దు చేయాలని, దాని సవరణని ఎత్తివేయాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. అలాగే రైతు పండించిన పంటకి గిట్టుబాటు ధర రాక నరక యాత్ర అనుభవిస్తున్నటువంటి ఈ దశలో ఈ 12వ తేదీ జరిగేటటువంటి సార్వత్రిక సమ్మెలో రైతు పండించిన పంటకి గిట్టుబాటు ధర ఇవ్వాలి, నష్టపోయిన రైతులకి ప్రభుత్వం డబ్బులు ఇచ్చి ఆదుకోవాలని కూడా ఒక ప్రధానమైనటువంటి డిమాండ్గా ఈ సందర్భంగా
తెలియజేస్తా ఉన్నాం. అలాగే గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని పటిష్టవంతంగా అమలు జరపాలని, పేర్లు మార్చి మోసం చేసినటువంటి దగాకోర విధానాలకు స్వస్తి పలికి, జీరాంజీ అనే దానికి స్వస్తి పలికి ఇవాళ పనికాహార పథకాన్ని యథావిధిగా కొనసాగించాలని కూడా ఒక ప్రధానమైన డిమాండ్. అలాగే పెన్షన్ విధానం, పాత పెన్షన్ విధానాన్ని అమలు జరిపి ప్రజలందరికీ అందుబాటులోకి తీసుకురావాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ 12వ తేదీ జరగబోయేటటువంటి సార్వత్రిక సమ్మెలో కార్మికులు, రైతులు, వారితో పాటు అన్ని వర్గాల ప్రజలు పాల్గొని నరేంద్ర మోడీకి కలిగింపు కలిగించేందుకు పూనుకోవాలని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం.